చంద్రబాబు నాయుడు గారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా కనబడుతుందా? ఇలా తిప్పాలనా? ఇంగ్రీడియంట్స్ కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది టీకు బదులు ఒక్కసారి చూడండి. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఇది ఈయన చెప్పింది 18/9 అండి. దానికి ముందరు సామలరావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. చర్యలు తీసుకుంటామని అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు, మాట్లాడుతున్నాం. తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు. ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు. ఇప్పుడు ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే ఇప్పుడు ఈయన ఏం చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి? ఈయన 23/7/2024లో ఈయన చెప్పిన అంశం ఏంటంటే అందులో అడల్టరేషన్ జరిగింది, వెజిటేబుల్ ఆయిల్ కలిసిందని చెప్పేసి ఈయన చెప్పాడు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు 18/9 యానిమల్ ఫ్యాట్ ఉందని ఆయన ప్రకటించాడు. దాని తర్వాత ఇదే శ్యామలరావు గారు ఈవో ఆయన చెప్పింది కూడా ఒకసారి వినండి. Unfortunately didn't come clear, then we rejected, we sent away, and then we stopped from that supplier. ఇప్పుడు ఈయన ఏం చెప్పాడండి, 4 ట్యాంకర్లు రిపోర్ట్స్ రిజెక్ట్ అయినాయి కాబట్టి ఆ ట్యాంకర్లు వెనక పంపించేసాము, దాన్ని వాడలేదని చెప్పారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 22/9 ఏం చెప్పాడు ఒకసారి చూడండి. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు, 4 ట్యాంకర్లు వచ్చేసే అవి వాడారని అంటున్నాడు. ఆయనేమో రిజెక్ట్ చేశారని అంటున్నాడు, ఈయనేమో వాడారని అంటున్నారు. అసలు ఏంటి కాంట్రడిక్షన్ ఏంటి అని అడుగుతా ఉన్నా. దీని తర్వాత చంద్రబాబు నాయుడు గారు సుపుత్రుడు నారా లోకేష్ ఏం మాట్లాడాడు ఒకసారి చూడండి. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు, పంది ఫ్యాట్ ఉంది, చేప నూనె ఉంది, బీఫ్ ఫ్యాట్ ఉంది అని చెప్పేసి ఈయన చెప్తా ఉన్నాడు. ఎన్డీటీవీ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి, సెట్ ఇచ్చిన రిపోర్ట్స్ ఏంటి, సిబిఐ ఇచ్చిన రిపోర్ట్స్ ఏంటండి, ఏ రకమైన జంతువులకు కలవలేదు అని చెప్పి క్లియర్గా ఇచ్చారు. అసలు ఏంటిది, ఏంటి దుర్మార్గం ఏంటి? అసలు వీళ్ళకి ఎవరు రైట్ ఇచ్చారండి ఈ రకమైన మాటలు మాట్లాడేదానికి? అసలు హిందూ సమాజం ఏం చేస్తూ ఉంది, అసలు విశ్వ హిందూ పరిషత్ ఏం చేస్తూ ఉంది, ఆర్ఎస్ఎస్ ఏం చేస్తూ ఉన్నారు, బజరంగ్ దళ్ ఏం చేస్తూ ఉన్నారు? ఈ చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు కొడుకుని, అదేవిధంగా ఈయన సనాతని హిందూ అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారిని ఏం చేయాలండి అని అడుగుతా ఉన్నా. వీళ్ళని ఏం చేయాలని అడుగుతా ఉన్నా. వీళ్ళు ఎవరు ఇలా మాట్లాడడానికి? అసలు ఎవరు ఇచ్చారు ఈ హక్కు? ఈ రకంగా మాట్లాడితే ఇంకొకడు ఎవడైనా, ఇంకో మానవుడు ఎవరైనా ఈ రకంగా మాట్లాడితే కొట్టి చంపేస్తారు. ఇంకొకడు ఎవడైనా బయట ఇలా మాట్లాడితే, పబ్లిక్ స్టేట్మెంట్లు ఇస్తే అసలు మామూలుగా వ్యవహారం చేయరు. వాస్తవం. ఊరుకుంటారండి? మన తిరుపతి వెంకటేశ్వర స్వామిని గురించి కానీ, తిరుపతి లడ్డూ గురించి కానీ, అందులో పంది కొవ్వు వాడారు, చేప నూనె వాడారు లడ్డూల తయారీలో అని నిరాధారంగా ఆయన తీసుకొచ్చి పబ్లిక్ స్టేట్మెంట్లు ఇచ్చి వాళ్ళకున్న ఎల్లో మీడియా సంస్థలు చర్చలు పెట్టి ఇష్టం వచ్చినట్టు హిందూ దేవుళ్ళని అపవిత్రం చేసే విధంగా వ్యవహరిస్తే ఇలాంటి వ్యక్తుల్ని మామూలుగా ఎవరైనా కామన్ ప్రజలు ఎవరైనా మాట్లాడితే ఊరుకుంటారండి? మరి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కొడుకు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఎవరైనా
పైనుంచి ఏమన్నా దిగొచ్చారా? వీళ్ళు ఏమన్నా ఎక్సెప్షనలా? వీళ్ళు అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా.